హాయ్ అండి. నమస్తే. కూర్చోండి. మనం ఏంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కూడా మనది కంపల్సరీ అడిగేది ఏంటి అంటే పాన్ కార్డ్, పాన్ నెంబర్ కంపల్సరీ అడుగుతూ ఉంటారు. ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా సరే, లోన్ తీసుకోవాలన్నా సరే ఎక్కడైనా పాన్ కార్డ్‌ని అడుగుతూ ఉంటారు కదా! మరి ఈ పాన్ కార్డ్‌ని ఎలా అప్లై చేసుకోవాలి? కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి? ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. మరి ఈ పాన్ కార్డ్ గురించిన కొన్ని వివరాలను తెలియచేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తిరుపతి ఎస్కే కంప్యూటర్స్ సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ విఎల్ఈ అయిన శ్రీ పి సురేష్ గారు. సురేష్ గారిని అడిగి మనం పాన్ కార్డ్ని గురించిన విశేషాలను గురించి తెలుసుకుందాం. ఓకేనా? అంటే ఎలా అప్లై చేసుకోవాలి, కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి, ఎలాగా ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే. ఓకే. నమస్తే అండి సురేష్ గారు. ఇప్పుడు ఓటర్ కార్డ్ అంటే అండి 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఓటర్ కార్డ్ అప్లై చేసుకోవాలి కదా! మరి పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే కూడా ఏమైనా ఏజ్‌తో ఉంటుందా? ఏజ్ లిమిట్ కానివ్వండి, ఈ ఏజ్ వాళ్ళే పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలని ఏమైనా ఉంటుందా? సపరేట్ ఏజ్ లిమిట్ అంటూ ఉండదండి. పాన్ కార్డ్ మైనర్ అయినా సరే, మేజర్ అయినా సరే, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మైనర్‌కి ఏందంటే 18 ఇయర్స్ బిలో ఉండే వాళ్ళకేందంటే సిగ్నేచర్ రాదు. సిగ్నేచర్ మాత్రమే వస్తది. ఓన్లీ ఫోటో మాత్రం రాదు వాళ్ళకి. మేజర్‌కి ఏందంటే 18 ఇయర్స్ తర్వాత మేజర్స్ కాబట్టి వాళ్ళకేందంటే ఫోటో, సిగ్నేచర్ 2 వస్తది. కానీ ఎవరికైనా సరే పాన్ కార్డ్ ఎలిజిబులే. ప్రాబ్లమ్ లేదు. వాళ్ళకి ఎవరికైనా సరే మైనర్‌కి అయితే ఏంటంటే ఓన్లీ సిగ్నేచర్ మాత్రమే వస్తది. ఓకే. మైనర్ వాళ్ళకి ఓన్లీ సిగ్నేచర్ వాళ్ళు చేసిన సిగ్నేచర్ పాన్ కార్డ్‌లో వస్తుంది. ఫోటో రాదు మైనర్ వాళ్ళకి. మేజర్ అయిన వాళ్ళకంటే అబోవ్ 18 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకుంటే ఫోటో మరియు సిగ్నేచర్ 2 వస్తాయి. అంతేకాకుండా మైనర్‌కి ఏందంటే వాళ్ళు అప్లై చేసేటప్పుడు వాళ్ళ ఫాదర్ గాని, మదర్ గాని ఎవరైనా గార్డియన్‌గా ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక 7 ఇయర్స్, 8 ఇయర్స్ వాళ్ళు కూడా పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళకి పాన్ కార్డ్‌తో అసలు ఏం పని ఉంటుందండి? వాళ్ళకి ఆధార్ కార్డ్‌తో ఏంటంటే మెయిన్ ఏంటంటే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు స్కూల్ తరపున గాని ఎక్కడైనా సరే వాళ్ళ పేరెంట్స్ తోటి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు పిల్లకాయలు కూడా మైనర్‌కి అయినా సరే పాన్ కార్డ్ అడుగుతారు. ఓకే. ఓకే. అంటే కొన్ని సందర్భాల్లో అంటే నేను విన్నది ఎలాగంటే ఒక సింగిల్ పేరెంట్ అంటే ఫాదర్ చనిపోవడం కానివ్వండి, లేదా తాతయ్యో, నానమ్మో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ బిడ్డ అనేది అప్పటికి 10 ఇయర్స్ బిలో ఉన్న చిన్న పిల్లవాడో, పాపో అయినప్పుడు వాళ్ళకి ఒక అకౌంట్ అంటూ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోలేరు కాబట్టి, వాళ్ళతో పాటు వాళ్ళ గార్డియన్‌కి ఇద్దరికీ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్న సందర్భంలో ఇలాంటి పిల్లలకి పాన్ కార్డ్‌ని అప్లై చేసుకొని పాన్ కార్డ్ నెంబర్ తెచ్చుకోవచ్చు. ఓకే. అంటే ఈ 10 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు పాన్ కార్డ్ అప్లై చేసుకున్నారు. వాళ్ళకి 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. సో, పాన్ నెంబర్ అదే ఉంటుందా? మళ్ళీ పాన్ నెంబర్ మారటం గానివ్వండి, మేజర్ అయిన తర్వాత పాన్ కార్డ్ మళ్ళీ ఎలా వస్తుంది వాళ్ళకి? పాన్ నంబర్ అనేది ఒక్కసారి గాని పాన్ నంబర్ గాని మనం అప్లై చేసి పాన్ నంబర్ గాని అలాట్ అయిందిరా అంటే ఎట్టి పరిస్థితుల్లో పాన్ నంబర్ లైఫ్ లాంగ్ మారదండి మనకి. ఆధార్ నంబర్ అయినా సరే, పాన్ నంబర్ అయినా సరే లైఫ్ లాంగ్ ఒకటి వస్తది. మనకి పాన్ కార్డ్ పోయింది, మళ్ళీ లేదు, మళ్ళీ అప్లై చేసుకున్నామంటే అట్టు రాదండి. ఆల్రెడీ పాన్ కార్డ్‌కి ఏందంటే మనం ఇంక్లూడెడ్‌గా ఆధార్ నంబర్ ఇస్తాం. ఆధార్ నంబర్ ఆడ మ్యాచింగ్ అయిపోయి ఉంటది. వాళ్ళ డీటెయిల్స్ తోటి మ్యాచింగ్ అయిపోయి ఉంటది. సో, మైనర్‌గా ఉన్నప్పుడు ఏ పాన్ నెంబర్ అయితే ఉందో, మేజర్ అయినా కూడా సేమ్ అదే పాన్ నెంబర్ ఉంటుంది. 18 ఇయర్స్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి. మేజర్ పాన్ కార్డ్‌గా వాళ్ళు అప్డేట్ అయిన తర్వాత వాళ్ళ ఫోటో అప్డేట్ చేసుకుంటే సరిపోతది. ఇంకేం అవసరం అంటే సిగ్నేచర్ ఆల్రెడీ పాన్ కార్డ్‌లో ఉంది కాబట్టి ఫోటో అప్లోడ్ చేసుకుంటే సరిపోతది. సో, అప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి? సేమ్ ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్, 2 ఫోటోలు ప్లస్ సేమ్ ఫోటో తీసుకొస్తే ఫోటో అప్డేట్ చేసుకుంటే సరిపోతది. సో, 10th మార్క్ లిస్ట్ కానివ్వండి. అయి ఏం అవసరం లేదు. ఎందువలనంటే ఆధార్ కార్డ్‌లో ఏముందో నేము, డేట్ ఆఫ్ బర్త్ ఏమున్నాయో సేమ్ అదే విధంగా పాన్ కార్డ్‌లో కూడా వస్తాయి. ఓకే. ఆధార్‌లో ఏదైతే ఉంటుందో అకార్డింగ్ టు ఆధార్ అదే డేట్ ఆఫ్ బర్త్‌ని వాళ్ళకి అంటే ఇప్పుడు సపోజ్ తను 2016 అలా అనుకోండి యాక్చువల్‌గా డేట్ ఆఫ్ బర్త్. బట్ ఆధార్‌లో 2017 అలా ఉండుండొచ్చు. సో, ఆధార్ బేస్డ్ ఉన్న ఏజ్‌నే మీరు తీసుకొని దాన్ని బేస్ చేసి పాన్ కార్డ్ ఉంటుందన్నమాట.
అప్లై చేసేటప్పుడు ఏంటంటే పాన్ కార్డ్‌లో డేట్ ఆఫ్ ఆధార్ కార్డ్‌లో డేట్ ఆఫ్ బర్త్ కాకుండా పాన్ కార్డ్ ఫిలప్ చేసేటప్పుడు అప్లికేషన్‌లో వేరే డేట్ ఆఫ్ బర్త్ గాని మనం గాని ఫిలప్ చేసామంటే హ్మ్. ఆటోమేటిక్‌గా ఫిల్ చేసేటప్పుడే స్టార్టింగ్‌లోనే అప్లికేషన్‌లో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అప్లై చేయండి. మీరు వేరేది ఫిల్ చేస్తున్నారు డేట్ ఆఫ్ బర్త్ వేరేది ప్రూఫ్ పెట్టండి అని చెప్పి అడగతది. ఓకే. అది 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ అయినా ఉండొచ్చు, ఓటర్ ఐడీ అయినా ఉండొచ్చు. మైనర్‌కి ఓటర్ ఐడీ ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ గాని, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గాని కంపల్సరీ అప్లై చేయాల్సింది. ఇంక్లూడ్ వేరే డేట్ ఆఫ్ బర్త్ అవుతే. లేతే హ్మ్. ఆటోమేటిక్‌గా ఆధార్‌లో డేట్ ఆఫ్ బర్తే వస్తది. అదే ఫిల్ చేస్తారు ఎవరైనా ఓకే. సరే. అంటే ఆధార్‌లో తప్పున్నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కావాలి అనుకుంటే, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఏదైనా ఒక డాక్యుమెంట్‌ని ప్రూఫ్‌గా పెట్టి అవును. వాళ్ళ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్‌ని పెట్టుకోవచ్చనమాట. పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. షూర్. చాలా చక్కగా చెప్పారండి. అలాగే ఇప్పుడు ఒక పాన్ కార్డ్‌ని అప్లై చేసుకోవాలి అంటే ఎలా అప్లై చేసుకుంటారండి? పాన్ కార్డ్ అప్లై చేయాలంటే వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్ 2 ఫోటోలు గాని తీసుకొచ్చారంటే ఎనీ నెట్ సెంటర్‌లో గాని, ఎక్కడైనా కామన్ సర్వీస్ సెంటర్‌కి గాని ఎళ్లారంటే హ్మ్. పాన్ కార్డ్ అప్లై చేయాలంటే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. మీరు అప్లికేషన్‌లో సైన్ చేసి ప్రూఫ్‌లా అందిస్తే సరిపోతది. అది ఇప్పుడు కామన్ సర్వీస్ సెంటర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్‌దండి. మామూలుగా చాలా మందికేంటంటే మీ సేవ అని మాత్రమే తెలుసు. మీ సేవలో ఏమైతే ఉంటుందో సర్వీసెస్ ఆ కామన్ సర్వీస్ సెంటర్స్‌లో కూడా సీఎస్‌సిలో కూడా సేమ్ అలాంటి సర్వీసెసే ఉంటుంది. వాళ్ళు కూడా చేస్తారు. అవునండి. అలాంటి సర్వీసెస్ ఉంటాయి. అందరూ ఓకే. చేస్తారు. ఓకేనండి. ఇప్పుడు నా పాన్ కార్డు నేను పోగొట్టుకున్నాను. మళ్ళీ ఏదో నేను అమౌంట్ ట్రాన్సాక్షన్స్ కోసం బ్యాంక్‌కి వెళ్ళినప్పుడు నాకు ఒరిజినల్ పాన్ కార్డ్ చూపిస్తేనే ఆ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనే సందర్భం ఒకటొచ్చింది. అలాంటప్పుడు పాన్ కార్డ్ లేనప్పుడు ఎలాగ మళ్ళీ నాకు పాన్ కార్డ్ రావాలంటే ఎలా? అంటే ఫస్ట్ నేను అప్లై చేసుకున్నాను. కార్డొచ్చింది. పోయింది కార్డ్. అప్పుడు ఏం చేయాలి? పాన్ కార్డ్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ అది గాని ఏడన్నా పో పోయిందిరా అంటే హ్మ్. అందువల్ల మీరేంటంటే మళ్ళీ అప్లై చేస్తే మాత్రం ఆల్రెడీ రిజెక్ట్ అవుతది. ఆల్రెడీ మీకు ఉంది పాన్ కార్డ్ మళ్ళీ అప్లై చేయడానికి వీల్లేదని చెప్పేసి మీరు అప్లై చేసినా కానీ అప్లికేషన్ ఆటోమేటిక్‌లీ రిజెక్ట్ అవుతది. హ్మ్. అందువల్ల ఏదంటే మీ దగ్గర గాని పాన్ కార్డ్ నంబర్ ఉన్నా సరిపోతది. లేదా ఆధార్ కార్డ్ ఉన్నా సరే ఎనీ నెట్ సెంటర్‌కెళ్ళేసి ఇట్లా నా పాన్ కార్డ్ నంబర్ లేదు పోయింది. మీరు గాని చూసిస్తారా అంటే వాళ్ళ ఆధార్ బేస్డ్‌లో ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు హ్మ్. కొన్ని వెబ్‌సైట్‌లో మీ పాన్ కార్డ్ నంబర్ చూపిస్తది. దాంతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హ్మ్. లేకపోతే ఇంక్లూడ్ మీ దగ్గర జిరాక్స్ లేదు. ఓన్లీ పాన్ కార్డ్ నంబర్ మాత్రమే ఉంది. రీప్రింట్ గాని కొట్టుకుంటే రీప్రింట్ కొడితే ఏందంటే రీప్రింట్ అప్పుడప్పటికి జిరాక్స్ మీకు మొబైల్‌కి ఓ లింక్ వస్తది. ఆ లింక్ డౌన్‌లోడ్ చేసుకునేదానికి అవైలబుల్‌లో ఉంటదండి. హ్మ్. అంతేకాకుండా ఆ లింక్ మీరు ఏ మొబైల్ నంబర్ ఇచ్చుంటారో పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ఆ మొబైల్ నంబర్‌కి మాత్రమే లింక్ వస్తది. ఓకే. ఒక పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నంబర్ అయితే ఇచ్చారో, అవును. ఆ మొబైల్‌కి లింక్ వస్తుంది. లింక్ ఆ వస్తది. లింక్ ద్వారా వాళ్ళు డౌన్‌లోడ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. నాకు ఫిజికల్ కార్డే కావాలండి. అంటే ఒరిజినల్ పాన్ కార్డే కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? అదే మళ్ళీ కరెక్షన్ గాని పెట్టుకున్నారంటే లేదా రీప్రింట్ గాని కొట్టుకున్నారంటే రీప్రింట్ మళ్ళీ గాని ఫిజికల్ పాన్ కార్డ్ గాని అప్లై చేసుకున్నారంటే ఆటోమేటిక్‌గా మీరు అప్పుడు స్టార్టింగ్‌లో పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు హుహు. ఏ అడ్రస్ కానీ ఇచ్చుంటారో ఆధార్‌లో ఉండే అడ్రస్ ఏది ఉంటదో లేదా మీ గార్డియన్‌గా గాని గైడెన్స్ గాని ఎవరైనా సరే ప్రూఫ్ ఇచ్చుంటారో ఏ అడ్రస్ ప్రూఫ్ ఇచ్చుంటారో ఆధార్‌ది హుహు. అదే అడ్రస్‌కి మళ్ళీ వస్తది ఆ పాన్ కార్డ్. ఓకే. ఫిజికల్ అడ్రస్ కార్డ్. త్రూ పోస్టల్‌లోనే కార్డ్ పోస్టల్‌లోనే వస్తది. ఎట్టి వస్తుందనమాట. పరిస్థితుల్లో ఆ! బై ఎవరైనా హ్యాండ్ గాని, ప బై కొరియర్ గాని కానీ రాదండి. ఓకే. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మీ దగ్గర అప్లై చేశాం కదండీ! మీ కామన్ సర్వీస్ సెంటర్‌లోనే మీ సీఎస్ దగ్గరికి వచ్చి అప్లై చేశాము. సో, ఒరిజినల్ కార్డ్ కూడా మీకే వస్తుందేమో మనీ మీ దగ్గరికే రావటం జరుగుతుంటుంది. సో, అలా కాదు. అప్లై చేసినప్పుడు ఆధార్‌లో ఏ అడ్రస్ ఏ అయితే అడ్రస్ ఉంటదో ఇచ్చుంటారో ఆ ఆ అడ్రస్‌కే అడ్రస్‌కే వస్తది. మళ్ళీ ఆ అది కార్డ్ పోస్ట్ వస్తది. ద్వారా మాత్రమే వస్తది. పోస్టల్‌లో మాత్రమే వస్తుంది. ఓకే. ఓకేనండి. ఆ కార్డ్ పోతే ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం. అలాగే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే పాన్ కార్డ్‌లో మిస్టేక్స్ జరుగుతుంది. నేమ్ మిస్టేక్స్ ఏదైనా ఒక కరెక్షన్ చేసుకోవాల్సొచ్చినప్పుడు ఫాదర్ నేమ్‌లో స్పెల్లింగ్ మిస్టేక్ కానియండి, లేదా మన నేమ్‌లోని స్పెల్లింగ్ మిస్టేక్స్ అలా రావటం జరిగినప్పుడు అలాంటి కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి? కరెక్షన్స్ ఏమున్నా గాని చేసుకోవచ్చండి. ప్రాబ్లమ్ లేదు. దానికి కూడా పాన్ కార్డ్‌లో ఆప్షన్ ఉంది. కాకపోతే ఏందంటే ఆ కరెక్షన్ ఏం చేస్తున్నాం ఇంక్లూడ్ మన నేమ్ ప్రూఫ్ అయితే నేమ్‌తో ఉండే ప్రూఫ్ తోటి ఏదైనా ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సుంటుంది. లైక్ హ్మ్. 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ కానీ, ఓటర్ ఐడీ గానీ, హుహు. సేమ్ లైక్ ఫాదర్ నేమ్‌తో కూడా అంటే ఫాదర్ నేమ్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్. డాక్యుమెంట్స్ ఏదైనా సరే హ్మ్. ప్రూఫ్‌గా సబ్మిట్ చేస్తేనే అది ఓకే అవుతది. హ్మ్. మనకు చేతి రాదని నేను చెప్తాను రాసుకోండి అంటే మాత్రం కుదరదు. ఓకే. ఇప్పుడు గెస్టెడ్ సైన్ ఇచ్చారనుకోండి ఒక ఫార్మ్‌తో. ఆ గెస్టెడ్
గస్టెడ్ సైన్‌తో అసలు సంబంధమే లేదండి. దానికి పాన్ కార్డ్‌కి, గస్టెడ్ ఆఫీసర్‌కి అసలు సంబంధమే లేదండి. సో ఓటర్ కార్డు, 10th మార్క్ లిస్ట్ 10th మార్క్ లిస్టు ఇలాంటివి. ఏదైనా ప్రూఫ్, గవర్నమెంట్ ప్రూఫ్, ఎనీ ప్రూఫ్ గాని ఉండిందంటే మనం కరెక్షన్ రేషన్ కార్డ్ పెట్టుకోవచ్చు. అంటే రేషన్ కార్డు. రేషన్ కార్డ్‌లో ఏందంటే దాంట్లో పూర్తి అడ్రస్ కానీ, పూర్తి పేరు గాని ఏది ఉండదండి. దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఓకే. ఓకేనండి. ఇప్పుడు పాన్ కార్డ్‌కి, ఆధార్ కార్డ్‌కి లింక్ కంపల్సరీ చేసుకోవాలా? కంపల్సరీ చేసుకోవాలండి. ఎందుకంటే ఆధార్ కార్డ్‌కి, పాన్ కార్డ్‌కి లింక్ చేయకపోతే ఏమవుతదంటే మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌లో హ్మ్. ట్యాక్స్ ఎక్కువ పడుతుంటది. మీరు ఒక 50,000 డ్రా చేయాలి. లేదా ఏదైనా 50,000 డిపాజిట్ చేయాలిరా అంటే మీకు హ్మ్. ట్యాక్స్ కట్ అవుతది. ఆ 2 లింక్ చేసుకుంటేనే మీకు ట్యాక్స్ కట్ కాకుండా ఉంటది. హ్మ్. ఓకే సార్. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ పీపులే. అందరికి ఆల్మోస్ట్ వైఫై, ల్యాప్‌టాప్, మొబైల్, ఈవెన్ మొబైల్ కూడా అందరి చేతిలో ఉంటుంది. అందరికీ కూడా అది అందుబాటులో ఉంది. సో, ఇలా ఆన్‌లైన్‌లో కూడా పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు కదండీ! అది కూడా వ్యాలిడిటీ ఉంటుందా? చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. మన ఇన్‌స్టంట్ పాన్ ఉంది ఆప్షన్ ఒకటి పాన్ సర్వీస్ వాళ్ళు పెట్టిన్నారు గవర్నమెంట్ నుంచి. హ్మ్. ఇన్‌స్టంట్ పాన్ కార్డ్ అని చెప్పేసి. హ్మ్. అదేంటంటే ఆధార్ బేస్డ్ కార్డ్ అండి. ఆధార్ డీటెయిల్స్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం పాన్ చేసేటప్పుడు హ్మ్. ఇన్‌స్టంట్ పాన్ కార్డ్‌లో మొబైల్‌కి ఓటీపీ వస్తది. ఓటీపీ చెప్పారంటే 24 అవర్స్ లోపల పాన్ కార్డ్ జనరేట్ అవుతది. అది జనరేట్ అయ్యి మీరిచ్చిన మొబైల్‌కి లింక్ ద్వారా వస్తదండి. ఓకే. అది ఏందంటే ఇన్‌స్టంట్ పాన్ కార్డ్‌కి మామూలు మాన్యువల్ పాన్ కార్డ్‌కి తేడా ఏందంటే, ఇన్‌స్టంట్ పాన్ కార్డ్‌లో ఆధార్‌లో ఉండే ఫోటో మాత్రమే వస్తది. సిగ్నేచర్ రాదు. హ్మ్. ఫాదర్ నేమ్ రాదు. అదే మాన్యువల్ చేసే దాంట్లో ఫోటో మరియు సిగ్నేచర్ మరియు ఫాదర్ నేమ్ కూడా వస్తదండి. కంప్లీట్‌గా ఫోటో, కంప్లీట్‌గా అవును. సిగ్నేచర్ అండ్ ఫాదర్ నేమ్ కూడా అవును. ఫిజికల్ అవును. కార్డ్‌గా వస్తుంది. సో, ఇప్పుడు నాకు ఎమర్జెన్సీతో నేను ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్నానండి. నాకు ఈ పాన్ కార్డ్ అదే మీరు చెప్పిన ఇన్‌స్టంట్ పాన్ కార్డ్ వచ్చింది. దాంతో నాకు పని జరిగిపోతుంది. సో, నాకు ఫిజికల్ కార్డ్ లేకపోయినా పర్వాలేదంటారా? కంపల్సరీ ఫిజికల్ కార్డ్ ఉండాలా? ఫిజికల్ కార్డ్ ఉంటే మంచిదండి. ఎందుకంటే ఇన్‌స్టంట్ పాన్ కార్డ్ అనేది ఆల్రెడీ చెప్పుడారు. పేరులోనే ఉంది. ఇన్‌స్టంట్‌గా తీసుకునేది అని ఓహ్! చెప్పి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నేను ఇన్‌స్టంట్ పాన్ కార్డ్ నేను తీసుకొని యూజ్ చేస్తున్నాను సార్. నాకు మళ్ళీ ఇట్లాగే ఒరిజినల్ పాన్ కార్డ్ ఇలా ఫిజికల్ కార్డే కావాల్సొచ్చింది. నేను మళ్ళీ అలా తెచ్చుకోవడానికి ఉంటుందా? అవకాశం ఉంటదండి. ఆ ఇన్‌స్టంట్ పాన్ కార్డ్ వచ్చింది కదా! దాన్ని కరెక్షన్ గాని మీరు పెట్టుకున్నారంటే మీ ఓకే. ఫిజికల్ పాన్ కార్డ్ మీ హౌస్‌కే మీరిచ్చిన అడ్రెస్‌కి ఆధార్‌లో ఉండే అడ్రెస్ మీరు ఇస్తారు కదా! అవును. డాక్యుమెంట్స్. ఆ అవును. డాక్యుమెంట్స్‌లో ఇచ్చినందువల్ల అదే అడ్రెస్‌కి మీకు వాయా పోస్ట్‌లో వచ్చేస్తది. ఓకేనండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. చివరిగా ఒక్కటండి.